అన్న సడన్ నాకు ఎక్కడ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ లో వెళ్తే కానీ ఫస్ట్ లో ఇచ్చాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, తెలంగాణ ఇన్ఛార్జ్ వేమూరు శంకర్ గౌడ్ గారికి, రామ్ తల్లూరి గారికి, సాగర్ గారికి, ప్రేమ్ కుమార్ అన్న గారికి, కాదలిగా అన్న గారికి, రామన్న గారికి, అందరికీ కూడా నమస్కారం. ఎక్కువ టైం తీసుకోవాలి నేను. సో ఈ ఆవిర్భావ సభలో తెలంగాణ అంటే ఏందో కనబడాలని మేమందరం అనుకుంటున్నాం. అంటే ఆంధ్రాలో జరుగుతున్నా కానీ ఆవిర్భావ సభ మన తెలంగాణ మార్క్ అనేది ఉండాలనే విధంగా ఈ యొక్క ఆవిర్భావ సభలో మన మార్క్ అనేది చూపించాలి. కాబట్టి అందరం కూడా భారీగా తరలి వెళ్ళి మనం ఏంటో చూపించి, అంటే తెలంగాణలో పుట్టిన పార్టీ మన పార్టీ. సో నెక్స్ట్ కూడా మనం అంటే నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి మనం కూడా మన ఎమ్మెల్యేలు కూడా ఉండి మనం కూడా ఇక్కడ భారీగా పెద్దగా చేసుకునే విధంగా మనం ప్లాన్ చేసుకుందాం. సో మీ అందరి సహకారం ఇస్తూ ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి ఇప్పుడు పోటీ చేసిన నియోజకవర్గాలు కాకుండా పోటీ చేయని నియోజకవర్గాల నుంచి కూడా అందరూ కూడా మన కార్యకర్తలందరూ కూడా భారీగా తరలి వెళ్ళి దీన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. జై. ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసిన తెలంగాణ ఇన్ఛార్జ్ వేమూరు శంకర్ గౌడ్ గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య నాయకులు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ రామ్ తాలూరు గారికి, ప్రచార కార్యదర్శి సాగర్ గారికి, అదేవిధంగా గ్రేట్ హైదరాబాద్ అధ్యక్షులు రాజలింగం గారికి, ప్రేమ్ కుమార్ గారికి, మిగతా నాయకులందరికీ, అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలకు, వీర మహిళలకు అందరూ కూడా నమస్కారం. ఈరోజు ఏదైతే 14వ తారీఖు పిఠాపురంలో జరుగుతున్న సభకు సంబంధించి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఒక ఉత్సవంలాగా పిలుపుకోవడం జరిగింది. 10 సంవత్సరాలు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయం కోసం కష్టపడ్డారో దానికి మొదటి మెట్టుగా ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించడం జరిగింది. అదే ఊపిని అదే విధంగా తెలంగాణలో కూడా ఆయన సిద్ధాంతం ఫలించాలని ఈరోజు మనం అందరం 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ రాష్ట్ర నాయకత్వం సూచనలతో కష్టపడతా ఉన్నాం. ఏ విధంగా అయితే ఆంధ్రాలో ఒక పార్టీగా గుర్తించిన స్థాయిలో ఈరోజు భారతదేశంలో ఒక ముఖ్యమైన పార్టీగా ఈరోజు ప్రతి పార్టీ ప్రతి నాయకులు గుర్తిస్తున్నారు. సాక్షాత్తు నరేంద్ర మోదీ గారే పవన్ కళ్యాణ్ గారిని ఆ స్థాయిలో చూస్తున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా పార్టీ ఆ విధంగా ముందుకెళ్తున్న ఖచ్చితంగా మనందరికీ తెలుసు. ఈ 10 సంవత్సరాలు ఏదైతే కష్టపడ్డామో దాన్ని ముందుకు తీసుకునే విధంగా రాబోయే రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో కానీ, ఖమ్మం వరంగల్ కార్పొరేట్ ఎలక్షన్లో కష్టపడే విధంగా రాష్ట్ర నాయకత్వం ప్రణాళికలు తయారు చేస్తూ ఉంది. దానికి మొదటి పెట్టిగా ఈరోజు పిఠాపురంలో జరిగే సభని తెలంగాణ నుంచి మనం అందరం తరలి వెళ్ళి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా అందరినీ నేను కోరుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనం ప్రతి ఒక్కరం కూడా ఒక కార్యకర్తలాగా పనిచేసి ఈగోలికి పోకుండా అన్ని విధాలుగా అందరం సముష్టిగా కనుక కలిసి పనిచేయగలిగితే తెలంగాణ జనసేన అనే ఒక పేరును అక్కడ మనం వినిపించగలుగుతాం. సో ఆ విధంగా మనం అందరం ముందుకెళ్లాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. క్షమించాలి అందరూ. ఈరోజు కూకట్పల్లి నియోజకవర్గంలో ఇంత పెద్దగా జనసేన పార్టీ ఆవిర్భావ సభ కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రేమ్ కుమార్ గారికి, మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి జనసేన పార్టీ కార్యకర్తలకు, వీర మహిళలకు, మరి ముఖ్యంగా జనసేన పార్టీ ఈ మీటింగ్కు తెలంగాణ ఇన్ఛార్జ్ మన శంకర్ గౌడ్ గారు రావడం చాలా సంతోషం. అదేవిధంగా అన్న రామన్న ఎప్పుడు రాడు, మన బ్యాక్ ఉంటాడు, కానీ మనకు కొండంత ధైర్యం జనసేన పార్టీ తెలంగాణకు ఈరోజు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మన సాగర్ గారు జనసేన పార్టీలో చేరినాటి నుంచి నేటి వరకు ఈ రోజు వరకు ప్రతి మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం. అదేవిధంగా ఎలక్షన్ టైంలో కూడా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేయడం కూడా మన జనసేన పార్టీ మనందరి తరఫున సాగర్ గారికి ఒకసారి సపోర్ట్ కొట్టి వారికి అభినందించవలసిందిగా కోరుతున్నాను. మరి ఇకపోతే జనసేన పార్టీ ఆనాడు 2014 మార్చి 14 రోజున జనసేన పార్టీ పుట్టడానికి కారణం
ఆనాడు ఉన్నటువంటి సమస్యల మీద జనసేన పార్టీ అధ్యక్షుడు సుదీర్ఘంగా ఆలోచించి మేము మాతో 2009లో చెప్పాడు, ఆలోచిస్తాను తప్పకుండా 2 రాష్ట్రాల ప్రజల కోసం, ముఖ్యంగా తెలుగువాడి కోసం నేను ఒక నిర్ణయం తీసుకుంటాను, అప్పటి వరకు వెయిట్ చేయండి అని పలు సందర్భాల్లో మా రాష్ట్ర నాయకులకు చెప్పడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే అధ్యక్షుడు 2014 మార్చి 14 రోజున తెలంగాణ గడ్డ హైదరాబాద్ నడిబొడ్డులో జనసేన పార్టీ పురుడు పోసుకోవడం జరిగింది. నాడు ఒక్కడుగా వచ్చి ఈరోజు వేలాది మంది నాయకులుగా, మరి ఈరోజు మొన్న ఆవిర్భావ సభ మీటింగ్కు కాకినాడ వెళ్తే అక్కడ చూస్తే చాలా సంతోషం ఉంది. ఇది కదా జనసేన పార్టీ అనిపించింది. ఎందుకంటే ఆ వేదిక పైన మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, చైర్మన్లుగా, కౌన్సిలర్గా పెద్ద ఎత్తున నాయకులు చూస్తుంటే నిజంగా జనసేన పార్టీ కార్యకర్తలకు అంతకన్నా ఏం కావాలి, ఏం ఆశించవచ్చు ఇక్కడికి పోలీస్ పవన్ కళ్యాణ్ గారి నాయకులు, వీర మహిళలు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఏదైతే మనం మార్చి 14 ఆవిర్భావ దినోత్సవం జరుపుకోబోతున్నామో దాని గురించి ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి అందరం కూడా కలిసి కట్టుగా అందరం వెళ్ళి అక్కడ సభని సక్సెస్ చేయాలనేసి నా కోరిక. అలాగే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తుంటారు, ఆంధ్ర జన్మనిస్తే తెలంగాణ పునర్జన్మనిచ్చింది అనేది, ఆ ఒక్క మాటతోని మనం అందరం కూడా కట్టుకలిసిగా ఆయనకి మన బలం ఏంటో, తెలంగాణ అంటే ఎంత ఇష్టం ఉందో అని ఆ ఒక్క మాట గుర్తు పెట్టుకొని మనం అందరం కూడా కలిసి వెళ్ళి అక్కడ సభని సక్సెస్ చేసి ఎంత జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలనేసి నేను అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జనసేన. నాకు ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు, మన తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ గారికి, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారాం రాజలింగం గారికి, రామ్ గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఖచ్చితంగా ఇక్కడ ఉన్న మన అందరం దశాబ్ద కాలంగా పార్టీతో ప్రయాణం చేస్తున్నాం. ప్రతి ఆవిర్భావ సభకి, ఈ ఆవిర్భావ సభకి ఒక చిన్న తేడా ఉంది. ఆ తేడా ఏంటంటే ఒక మాట ఉంది, నరాలు తెగేంత పోరాటం చేస్తే తరాలు గుర్తు పెట్టుకునేంత బలంగా నిలబడిపోతాం. దశాబ్ద కాలం నరాలు తెగే పోరాటం, అడుగు అడుగు ఒక ప్రపంచమై ఆ ప్రపంచం ఒక అసెంబ్లీ దిక్కు దాకా వెళ్ళాలి అనుకునేదాన్ని. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ అంటే ఏంటో, అదేవిధంగా భారతదేశంలో మనకి గుర్తింపు ఏంటో అనేది మనందరికీ తెలుసు. అది మళ్ళీ చెప్తున్నాను, మన అధ్యక్షుల వారు మనందరికి ఇచ్చిన విజయం. దాన్ని మనందరం మనస్ఫూర్తిగా మనసు నిండా నింపుకుని పెద్దలు ఇచ్చిన సూచనలతో అద్భుతంగా ఆయన ఆవిర్భావ సభ మొదలుపెట్టినప్పుడు, వారు దశాబ్ద కాల క్రితం వారు మొదలుపెట్టినప్పుడు వారు చెప్పిన మాట, నాకు నచ్చిన మాట, మనందరం పంచుకునే మాట, ఇల్లేమో దూరం అసలే చీకటి గాఢ అంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు. కానీ ఆయన ఏం నమ్మారు? గుండెల నిండా ఆ ధైర్యం ఇప్పుడు రెట్టింపైంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మన నాయకుల యొక్క ఆధ్వర్యంలో, మన అందరి సమిష్టి కృషితో తెలంగాణ రాష్ట్రంలో కూడా జనసేన పార్టీ రెప 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 అనే రోజు రాబోతుంది. దానికి మనందరం ఒక బలమైన సైనికులపై పనిచేయబోతున్నాం. ఆ అవకాశం కల్పించినటువంటి మన అందరికీ, ఇటువంటి అవకాశం ఇచ్చిన వేదిక ఇచ్చినటువంటి మన అధ్యక్షుల వారికి మరొకసారి నా